అమ్మా ఎవరు దిగారు ఎక్కువ రాత్రి 9 అయిందా? ఎన్ని గంటల 9 అయినట్టుంది. లొల్లిన పడుతుంటే మేము అప్పుడు బయటకు దిగిరు పిల్లలు. సరే అమ్మాయికి ఇష్టం ఉంది కదా, ఇష్టం ఉన్నప్పుడు వాళ్ళ అమ్మాయిని మన ఇంట్లో వాళ్ళను మనం చక్కబెట్టుకోవాలి, కానీ ఎదుటోని చంపడం అనేది ఎంతవరకు కరెక్ట్? తప్పు అది ఎన్ని విధాలైనా తప్పే అది. ఇప్పటి వరకు ఎప్పుడన్నా మీ గల్లీలు ఇట్లాంటివి జరిగినాయి తల్లి? ఇప్పుడు తలగా నేను 50 ఏళ్ళు అవుతుంది వచ్చి గల్లికి. నన్ను ఇచ్చిరీడికే ఇన్నే ఉంటున్నాము. ఎవరిది అట్లా జరగలే ఈడ. ఏ కొట్లాటలు లేవు. తాగినప్పుడు కొట్లాడుకోవడం ఒకటైతారు కానీ అవి అల్లి గల్లీలు ఉంటాయి, ఇండ్లలో ఉంటాయి, కానీ ఇంత పొడుచుకునే దాకా అయితే ఎక్కడితో చూడలే నేను. మొత్తం మీద ఏవన్ అలియాస్ అఖిల్ అయితే ఈ ప్రాంతంలో చంపేయడం జరిగింది. 1-2 minutes లో మొత్తం ఒక గందరగోళం సృష్టించేసిరు అనుకోవచ్చు. ఇక్కడ వీధి రౌడీలు ఎట్లయితే చేస్తూ ఉంటారో అంతకన్నా దారుణంగా ఉంది. అంటే వీళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు ఒకసారి ఆలోచించండి. ఒక్కరన్నా కనీసం ఈ కాలనీలో ఒకరిద్దరు తప్ప మిగతా ఎవరొక్కరు కూడా ముందుకొచ్చి మాట్లాడే ధైర్యం లేదు ఒక్కరు కూడా. అంటే మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీని ఏమైనా హాని చేస్తారన్న భయం అనుకోవచ్చు, ఇంకోటి కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మూర్ఖులు ఉన్నప్పుడు ఎవరు ఏం చేయలేరు. అమ్మా దిగారు ఎక్కువ రాత్రి 9 అయిందా? ఎన్ని గంటల 9 అయినట్టుంది. లొల్లిన పడుతుంటే మేము అప్పుడు బయటకు దిగిరు పిల్లలు. కానీ వాడు అది ఏం చేయని చేసుకొని, కానీ వానికి ఆలోచన చేయని రగొట్టాలని పానం దిగేసే లేకుండే. అబ్బాయి చాలా మంచోడు అని చెప్తా ఉన్నారు ఒక ఆడియో రికార్డ్ లో కూడా. ఈ అమ్మాయి మీరు మీడియాలో చూసిన ఆ అబ్బాయి కూడా ఈ అమ్మాయి మనం పెళ్లి చేసుకుందాం మా అమ్మ వాళ్ళు ఇట్లా చేస్తా ఉన్నారు అంటే చెప్పింది. అమ్మాయి ఏం అమ్మాయిది ఏం తప్పలేదని చెప్తా ఉన్నారు. వాళ్ళ బావ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బావ ఆల్రెడీ ఇంతకుముందు కూడా వార్న్ చేసిండు. సరే కామన్గా ఎవరైనా బెదిరిస్తారు. ఇప్పుడు మీరు ఇటు సైడ్ గల్లీలో ఏం తిరుగుతున్నావు, ఇక్కడ వస్తే కాళ్ళు ఎరగొడతాం అంటాం, కానీ పానం తీసిన కాడికి పోవద్దు బిడ్డ. ఎవరిదైనా కడిపే. అంటే ఆ అబ్బాయి ఎవరైతే ఆ యాదవ్ అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయికి ఇది వరకు కూడా మర్డర్ చేసిన అవి ఉన్నాయి అని చెప్పి. యాదవ్లేం కానీ వాళ్ళు వేరే గొల్లలు, మేము వేరే గొల్లలం. మీరు కుర్మల్లా? మేము గొల్లలమే, వాళ్ళు వేరే గొల్లలు. ఇక్కడ 3-4 ఇండ్లు ఉన్నాయి కానీ మేము ఎర్రగొల్లలు. అన్నిటికన్నా మేమే పెద్ద అనమాట. వాళ్ళు మాకన్నా చిన్నోళ్ళు, కానీ ఏం పరిచయం లేదు. నేను ఏమన్నది ఏదేమైనా సరే అమ్మాయికి ఇష్టం ఉంది కదా, ఇష్టం ఉన్నప్పుడు వాళ్ళ అమ్మాయిని మన ఇంట్లో వాళ్ళను మనం చక్కబెట్టుకోవాలి, కానీ ఎదుటోని చంపడం అనేది ఎంతవరకు కరెక్ట్? తప్పు అది ఎన్ని విధాలైనా తప్పే అది. ఎవరైనా కడిపే తల్లి చంపోదు. మీరు చూసిరా తల్లి? చూడలేదు, అందరు పోతులు కూడా పోయిన కనిపించలే. అబ్బాయి నాకు అలా కనబడేస్తారు. ఇంకా తల్లి ఏం గుర్తుకొచ్చింది తల్లి సడన్ ఒకటేసారి ఏడ్చారు? ఏమన్నా మీకు పర్సనల్గా ఏమన్నా ఉందా ఇట్లా? ఎవరైనా పానమే కదా బిడ్డ, ఆడుకోడికే కదా తల్లికి. అవును అట్లా అబ్బాయి కూడా చాలా మంచి, పోలీసు వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు అబ్బాయి చాలా మంచోడు. అబ్బాయికి అట్లాంటి చూడలే బిడ్డ నేను. ఇక్కడ రాడు, ఎక్కడున్నా ఇల్లు తెలియదు మాకు. మొన్న ఫోటోలలో చూస్తున్నాం, టీవీలలో వీటిలలో చూస్తున్నాం. అప్పుడు ఇక్కడ జరిగిన సంఘటన అప్పుడు అర్థమైంది మీకు కూడా? అర్థమైంది. అంతవరకు దాకా తెలియదు మాకు. ఆ పిల్ల సంగతి తెలియదు, పిల్లగాని సంగతి కూడా తెలియదు. కాతల్లి ఇప్పుడు ఒక మాట, మన ఇంట్లో అయినా మన ఆడపిల్ల విన్నప్పుడు మనం చక్క పెట్టుకోవాలి, కానీ ఎదుటోని చంపడం అనేది ఎంతవరకు తప్పు? నేను కూడా చెప్తున్నా కదా బిడ్డ, ఎవరైనా పిల్లలు ఎవరైనా కడిపే. ఆడపిల్ల కత్తితో పొడిచి ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళింది. ఆడపిల్ల అయినా కడిపే, మగ పిల్లడైనా కడిపే, కానీ అట్లా చేయదు. తప్పు. కక్ష ఉంటే కాలో చేయ తీసేడుతుండే, కుంటోడయ్యన్నా బతుండే కదా తల్లి ముంగట. ఆడిప్పుడు తల్లిదండ్రుల ముంగట వయసోడు వాయ్. ఎంత బాధ. కొడుకు ఒకడేనా? అయ్యో బిడ్డ, ఎంత మంది ఉన్నా కానీ తల్లికి కొడుకు కదే. ఈ అమ్మాయి లేచిపోదామంటే కూడా లేదు, నాకు బరువు బాధ్యతలు ఉన్నాయి, ఇప్పుడు వద్దు, లైఫ్ సెట్ అయిన తర్వాత వాళ్ళ డాడీ ఎవరైతే అమ్మాయి వాళ్ళ డాడీ ఉన్నాడో నువ్వు జస్ట్ సంతకం పెట్టు, వాడిని ఏం చేయాలో అది చేస్తాం మేమని అంటే కూడా అమ్మాయి కూడా లేదు నేను పెట్టను అనే చెప్పిందంట. ఇక్కడ మాట్లాడుకొని చేసుకునేది బిడ్డ, ఇట్లా ఇంత దాకా తెచ్చుకునేది లేకుండే. అబ్బాయి కూడా మరి ఇంట్లో చెప్పిండో 21 సంవత్సరం కని పెంచి కొడుకుని ఎంత బాధ ఉంటుంది. ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి తల్లి, ఏం చెప్తారు? ఇది ఏం పోయే కాలం కనుకోవచ్చు. ఏమో మరి చెప్పినే అవుతున్నాయి, ఆ బ్రహ్మంగారు చెప్పిన అవుతున్నాయి కదా. అట్లా చేయొద్దు బిడ్డ, ఎవరిదైనా పానమే, కానీ కొట్టేడుతుండే. లేవకుండా నన్ను కొట్టేడుతుండే, ఒక కాలో చేయరో కొట్టినా కానీ వాడు అవుతాడని బతుకుతుండే కదా తల్లి ముంగట. ఇప్పుడు వాళ్ళకు ముంగట ముసలోళ్ళు లెక్క వయసు పొరడు వాయ్. ఎంత కలకాలం ఉంటుంది తల్లిదండ్రులకి. ఇప్పటి వరకు ఎప్పుడన్నా మీ గల్లీలు ఇట్లాంటివి జరిగినాయి తల్లి? ఇప్పుడు తల్లి నేను 50 ఏళ్ళు అవుతుంది వచ్చి గల్లీకి. నన్ను ఇచ్చిరీడికే ఇన్నే ఉంటున్నాము. ఎవరిది అట్లా జరగలే ఈడ. ఏ కొట్లాటలు లేవు.
తాగినప్పుడు కొట్లాడుకోవడం ఒకటైతారు కానీ ఇవంతా ఉంటది అవి అల్లి గల్లీలు ఉంటాయి ఇండ్లలో ఉంటాయి కానీ ఇంత పొడుచుకునేది దాకా అయితే ఎక్కడిదో చూడలే నేను ఇప్పుడు ఇవే చూసిన ఫస్ట్ టైం వింటున్నా. మీరు వచ్చి చూసేసరికి మొత్తం బాడీ తీసుకెళ్ళిపోయారా తల్లి? తీసుకపోలే అక్కడనే ఉన్నది గంట సేపు అర్ధగంట సేపు ఉన్నట్టుంది. చూసి మీరు అబ్బాయిని పొడిచింది? పొడిచింది చూడలే బిడ్డ, అది పడిపోయి ఉన్నది చూసిన నేను. అందరు ఉక్కుతుంటే నేను పోయి బిడ్డలాడు చూసిన అటక్కడ కనిపించలే నాకు చీకట్ల ముఖం. ఇది కాలనీ వాసులు కూడా చెప్పేది ఏంటంటే ఏదైనా ఉంటే ఏదైనా తప్పు చేస్తే కాలో చెయ్యో ఇరగొట్టాలి, మాట్లాడుకోవాలి. కానీ ఇట్లా చంపడం, ఆ కన్న తల్లి ఎవరైతే ఉన్నారో ఆమెకు కడుపు కోత మిగిలియడం అనేది కరెక్ట్ కాదని చెప్తా ఉన్నారు. నేనేమంటున్నా, మీరు చూసిరన్నా, మీరు 9 గంటలకు రారా పనికెళ్ళి? మేస్త్రి పని చేస్తారా మీరు? ఓకే. అంటే అన్న ఇప్పుడు ఈ అరుగు ఉంది కదా, అరుగు మీద పిల్లలు కూర్చుంటా ఉంటారు? రోజు కూకుంటారు చిన్నపిల్లలు. మీకు ఎన్ని గంటలకు తెలిసిందన్న ఇక్కడ ఒక అబ్బాయిని చంపేశారు? మేము పని నుంచి వచ్చిన తర్వాత తెలిసింది. ఆ నుంచి వచ్చాక చూడలే మీరు అబ్బాయిని ఎట్లుంటాడో కూడా చూడాలి. అయ్యే మేము పని నుంచి వచ్చి మీకు ఇక్కడ కాలనీ వాసులు ఎవరైనా చెప్పారా? కొత్త ఆంధ్ర మాది. ఆంధ్ర ఎన్ని సంవత్సరాలు ఇక్కడ వచ్చి? నెల అవుతుంది. నెల 2 నెలలు. ఇక్కడ ఎవరు పెద్ద పరిచయం లేదు? లేదు. ఓకే. మొత్తం మీద ఇది పరిస్థితి ఇక్కడ. ఎవరైతే అఖిల్ ఎవరైతే ఉన్నారో అలియాస్ అఖిల్, ఇక్కడ కాలనీలో కూడా ఇప్పటివరకు జరగలేదు. అందరం చూసినాము, పొడిచిండు చూసినాం, కానీ ఇంత దారుణం అని తెలియదు. ఇది బాధాకరమైన విషయం. ఎవరో తెలియని ఒక తల్లి ఏడుస్తూ ఉన్నది, అబ్బాయిని చంపేశారంటే ఏడుస్తూ ఉన్నది. అంటే ఒకసారి ఆలోచన, అంటే మనుషులను చంపడం అంటే ఎంత ఫ్యాషన్ అయిపోయిందంటే ఇప్పుడు చాలా దారుణం. ఇది చాలా దారుణం అంటే దారుణం అయిపోయింది. ఒకసారి ఈ పక్కిళ్ళు వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఉన్నారా వీళ్ళు? ఒకసారి అమ్మ ఉన్నారా? పెద్దవాళ్ళు ఎవరు లేరా? నిన్న వచ్చారా మీరు? లేరమ్మా? లేరా? పెద్దయినా ఏమో అంటావేమే? 9 గంటలకే పడుకురా? మీకు ఎప్పుడు తెలిసిందన్న? అమ్మ జర రావచ్చు కదా తల్లి, ఏదైనా అరే అందరు అరే అంటారు. ఓకే, చూడడానికి వెళ్ళినావా మమ్మీని? చూసారా కూర్చున్నది ఇక్కడ మీరు? ఓకే. ఆ చనిపోయిన అబ్బాయి లేడమ్మా అప్పుడు? ఓకే, కరెక్టే. ఎందుకంటే ఆల్రెడీ తర్వాత వచ్చినా వాళ్ళ ఏదైతే వాళ్ళ పేరెంట్స్ చెప్పినట్టుగా ఇక్కడికి వేరే వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్రెండ్స్ పిలిస్తే వచ్చారని చెప్తా ఉన్నారు. మనం సీసీ కెమెరాలో చూస్తే కూడా ఇక్కడ ఆల్రెడీ జరుగుతూ ఉన్నది, అందరు ఫైట్ చేసి ఇక్కడ జరుగుతూ ఉన్నది. జరిగే సందర్భంలో కూడా ఇక్కడ ఒక అమ్మాయి ఒక అబ్బాయి కూడా తీసుకొని రావడం జరిగింది. దాదా భయపడతా ఉన్నారు కాలనీలో. మరి ఏమనుకోవచ్చు అంటే మన ఇంట్లో జరిగితే ఏందనేది కూడా ఆలోచించాలి. మనకెందుకు మాట్లాడడం, మనకేం అవసరం, మన ఇంట్లో జరగలేదు కదా అనే ఇంటెన్షన్ అనేది ఈజీగా కనిపిస్తూ ఉంది ఇక్కడ కాలనీలో. ఇది కరెక్ట్ కాదు కదా. రేపు పొద్దున మన ఇంట్లో కూడా ఏదైనా జరగవచ్చు. మొత్తం మీద ఏవన్ అలియాస్ అఖిల్ని అయితే ఈ ప్రాంతంలో చంపేయడం జరిగింది. ఏదేమైనా బాధాకరమైన విషయం. ఏ ఫ్యామిలీలో ఏ ఇంట్లో జరగకూడదు ఇట్లా. బట్ కాలనీ వాసులు కొంతమంది మాట్లాడే ప్రయత్నం చేసి కొంతమంది మాట్లాడట్లేదు. పిల్లలంతా యూత్, వీళ్ళకి ఏం తెలిసి చెప్పండి. ఇదంతా ఒక 1-2 మినిట్స్లో మొత్తం ఒక గందరగోళం సృష్టించేసిరు అనుకోవచ్చు. ఇక్కడ వీధి రౌడీలు ఎట్లయితే చేస్తూ ఉంటారో అంతకన్నా దారుణంగా ఉంది. అంటే వీళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు ఒకసారి ఆలోచించండి. వీధి రౌడీల కంటే దారుణంగా చంపడం జరిగింది. 18 పోట్లు అంటే ఎంత కసి ఉండొచ్చు, ఎంత అది ఉండొచ్చు. ఒక్కసారి ఒక్కరన్నా కనీసం ఈ కాలనీలో ఒకరిద్దరు తప్ప మిగతా ఒక్కరు కూడా ముందుకొచ్చి మాట్లాడే ధైర్యం లేదు ఒక్కరు కూడా. అంటే మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీని ఏమైనా హాని చేస్తారన్న భయం అనుకోవచ్చు. ఇంకోటి కూడా అనుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ మూర్ఖులు ఉన్నప్పుడు ఎవరు ఏం చేయలేరు. మొత్తం మీద ఇక్కడ ఇంకోటి ఏమైపోయిందంటే ఒక ఫ్యాషన్ అయిపోయింది. సినిమాలు చూసి అనుకోవచ్చు, అంటే సినిమాలలో కావచ్చు, ఇప్పుడు బయట చూస్తున్నాం కదా కొంతమందిని, అంటే ఒకరినిద్దరు చంపేసరికి హీరోలు అయిపోతా ఉన్నారు. మరి ఈ సాయి అనే అబ్బాయి కూడా ఆ విధంగా ఇదివరకు కూడా క్రైమ్ మనోడికి ఉందని చెప్తా ఉన్నారు. ఇది ఇంటెన్షన్ అదే అనుకోవచ్చు మొత్తం మీద. ఏదేమైనా ఇప్పటివరకు A1 ఎవరైతే సాయి ఉన్నాడో సాయి ఇప్పటివరకు పరారిలో ఉన్నాడని చెప్తా ఉన్నారు, అవుట్ స్కాండ్లో ఉన్నాడని చెప్తా ఉన్నారు. ఈ అవుట్ స్కాండ్లో లేకపోయినా రాసేటోళ్ళు కూడా ఉన్నారు అనుకోవచ్చు. జరిగింది ఏదో జరిగిపోయింది, ఎవరేం చేస్తారనే ఇంటెన్షన్ అనుకోవచ్చు, ఇంకోటి అనుకోవచ్చు. మొత్తం మీద ఇది జరిగింది. ఈ ప్రాంతంలోనే మొత్తం గందరగోళం సృష్టించేసి వెళ్ళిపోయారు. మీకు సీసీ కెమెరా ఫుటేజ్ కూడా ప్లే చేసే ప్రయత్నం చేద్దాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్.